ఇప్పుడే ప్రభాస్ అదే సార్ సినిమా చూసాం. సినిమాలో ట్రాన్స్ కాదు, ట్రాన్స్లో సినిమా ఉంటుంది. సో మా ఫ్రెండ్స్తో పాటు చూసాను. ఒక్కొక్క రివ్యూ చెప్తా చూడండి. బ్రో హాయ్ ఫ్రెండ్స్, హానెస్ట్గా చెప్తున్నారు, మూవీ బాగానే ఉంది. పర్ కాన్సెప్ట్ ఎలివేషన్ ఇట్స్ నాట్ గుడ్. ఓకే, ద ప్రభాస్ యాక్టింగ్ ఈస్ వెరీ గుడ్. So there is one scene, okay, in the hospital that shows why Prabhas is a superstar. And yes, exactly. Bro, మీకేం నచ్చాయి బ్రో? అంటే సినిమాలో ప్రభాస్ మొత్తం మోస్తాడు సినిమా మొత్తాన్ని, లిటరలీ ఆన్ ద షోల్డర్స్. అది కాకుండా నాకు తమన్నా కనిపించాడు కొన్ని దగ్గర, అసలు ఆ ట్రాన్స్ బీజిఎం కానీ. సో మీకేం నచ్చాయి? అభ్యాసం ముగ్గురు హీరోయిన్స్ అనుకో, అది వేరే విషయం. I think I really impressed in that hospital scene where Prabhas acted really well. Otherwise the movie is good. కానీ చెప్తున్నా, ప్రభాస్ కోసం వెళ్ళిన సినిమా మాత్రం మీరు డిసప్పాయింట్ అవ్వదు. కానీ ఏంటంటే కొద్ది లెంత్ అనిపించింది టు బి హానెస్ట్ ఓవరాల్గా. బట్ డార్లింగ్ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ హౌస్ బిర్యానీ. సినిమా మొత్తంలో అసలు సినిమా మొత్తం ప్రభాసే కనిపిస్తాడు, ఇంకా వేరే ఏం ఉండదు. ఇంకా అంటే ముగ్గురు హీరోయిన్స్ యాక్చువల్లీ మంచి అడిషన్ సినిమాకి. ఆ గ్లామర్ కానీ ఆ గ్లామర్ టచ్ చాలా బాగుంది. సప్తగిరి గారు అన్నట్టు ప్రీ రిలీజ్లో ఇంకా ప్రభాస్ని ఇంత గ్లామర్గా నెక్స్ట్ 5-10 yearsలో ఎవరు చూపిలేరేమో యాక్చువల్లీ. సో డార్లింగ్సే, మీరందరూ సినిమా చూడండి. సినిమా మాత్రం మీకు నచ్చుతుంది. అంటే సినిమా కొద్దిగా ఒక 20 నిమిషాల సినిమా కట్ చేసి ఉంటే మ్యాడ్ అదిరిపోయే సినిమా. ఇప్పటికీ బాగుంది, బట్ స్టిల్ ఏంటంటే కొద్దిగా ఎక్కువసేపు అనిపిస్తుంది. మళ్ళీ సెకండ్ హాఫ్, అసలు సినిమా మొత్తానికి ప్రాణం సెకండ్ హాఫ్. ఆ సెకండ్ హాఫ్ కూడా లైక్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఇంకా అక్కడి నుంచి ఇలా ఇంకా లేస్తుంది అనేసరికి అక్కడ కొద్దిగా అటు ఇటు అయిపోతుంది. కానీ ఈ కాన్సెప్ట్ని, ఈ ఎండింగ్ని, ఈ క్లైమాక్స్ని, ఈ విజువల్స్ని, ఇది వేరు. అంటే ఇలా ఎప్పుడు రాలేదు టీఎఫ్ఐలో. సో ఐ థింక్ నాకు 90% సినిమా నచ్చింది, బికాస్ ప్రభాస్ 90% ఉన్నాడు కాబట్టి. అంత 10% కొద్దిగా న్యాయం చేయాల్సింది ఇంకొద్దిగా. అంటే విజువల్ ఎఫెక్ట్స్ కానీ కొద్దిగా ఆ క్లైమాక్స్ని, అంటే ఏంటంటే ఆ క్లైమాక్స్ మనం కనెక్ట్ అవ్వం ఆ క్లైమాక్స్కి అంతగా ఊహించుకొని. మీరు సినిమా చూడాలి. ఎందుకు అంటున్నాను, మీరు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. మనం ఒక క్యారెక్టర్, ఒక పోస్టర్ చూసి వెళ్ళి ఉంటాం సినిమాకి. ఆ పోస్టర్ని క్లైమాక్స్లో సరిగ్గా జస్టిఫై చేయలేదని నా అనిపించింది. బట్ ప్రభాస్ ఫ్యాన్స్కి మాత్రం, నేను ప్రభాస్ కోసం వెళ్ళాను కాబట్టి నాకు ప్రభాస్ చాలా బాగా నచ్చాడు. సినిమా చాలా బాగా నచ్చింది. మళ్ళీ హీరోయిన్స్ చాలా బాగా యాక్ట్ చేశారు. అంటే వాళ్ళకు ఉండే రోల్స్ని వాళ్ళు చాలా బాగా జస్టిఫై చేశారు, టు బి హానెస్ట్ చెప్పాలంటే. ఇంకా కామెడీ మాత్రం అంటే మీరు ఆర్గానిక్గా నవ్వుతారు. ఏదో క్రింజ్ లాగా ఇంకోలా కాకుండా మీరు ఆర్గానిక్, మీకు నవ్వు వస్తుంది. మళ్ళీ ప్రభాస్ కామెడీ చేయడం మనం మళ్ళీ చూడమేమో, టు బి హానెస్ట్ చెప్పాలంటే. బట్ ఇట్స్ వర్త్ వాచింగ్. డార్లింగ్సే, ఆ క్రొకడైల్ సీన్ ఉంటుంది, క్రొకడైల్ సీన్ ఉంటుంది, మీకు నచ్చుతుంది. అంటే ఇట్స్ రాజాసాబ్ ఈజ్ జస్ట్ లైక్ గేమ్ ఆఫ్ ఇల్యూషన్స్ అండ్ గేమ్ ఆఫ్ ఎమోషన్స్. సో నాకైతే నచ్చింది. సో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. బట్ ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దండి, సినిమా మీకు నచ్చుతుంది. Bye, bye.